ఇప్పుడు దాడి వెనక బీఆర్ఎస్ కుట్ర ఉన్నది అనేది ఈ దాడి వెనకనే కాదు. డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఏదైతే వీళ్ళు ఊదర కొడుతున్నారో చెప్తున్నారో ప్రజా ప్రభుత్వం అని ప్రజా పరిపాలన అని, ఏ దాడి జరిగినా కూడా నిరుద్యోగులు బయటకు వచ్చినా, రైతులు బయటకు వచ్చినా, కొడంగల్ వాసులు బయటకు వచ్చినా, మూసీ బాధితులు బయటకు వచ్చినా, ఇంకెవరైనా ఆరోపిస్తా ఉన్నారు. ఏంటంటే మేమే రెచ్చగొడుతున్నాము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే రెచ్చగొడుతున్నారు, వాళ్ళే దాడులు చేపిస్తున్నారు, ప్రభుత్వం ప్రజా పాలన నడుస్తున్నది అని వీళ్ళు చెప్తున్నారు. ప్రజా పాలన అంటే ముఖ్యమంత్రి మీ పాత్ర లేనిది నరేంద్ర రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారనుకోవచ్చు? ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు ప్రజా పాలన అంటే ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలా ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడమా, కరెంటులు కట్ చేయడమా? ఎవరైతే రైతులు వాళ్ళ భూముల కోసం వాళ్ళ భూములు పోతుంటే, ఎకరానో 2 ఎకరాలో 3 ఎకరాలో పోతుంటే వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. నిరసనలు కూడా తెలపడం వాళ్ళకి బాధ్యత కాదా? నిరసనలు తెలపలేరా? అసలు వాళ్ళ మాట్లాడే బాధ్యత ఆయనకు లేదా? మొన్న దసరాకు వేయండు, దీపావళికి వేయండు, పండగలు చేసుకుంటున్నారు. ప్రజలారా మీరు రండి, నేను ఇంటికి వచ్చినా, నా నియోజకవర్గానికి వచ్చినా, మీకు ఏ సమస్యలున్నా నా దగ్గరికి వచ్చి మాట్లాడండి, నేను పరిష్కరిస్తా అనే తెలివి లేదా ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు ఏమన్నంటే 10 ఏళ్ల కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏదో చేసిండ్రు అని అంటున్నారు, వినాశనం చేసిండ్రు అని చెప్తున్నారు, ఏదో దర్యాప్తు చేస్తామని చెప్తున్నాడు. 10 ఏళ్లలో కేసీఆర్ గారి అభివృద్ధి వీళ్ళకి కనబడతలేరా? ఏదన్నంటే ఆ సురేష్ ఎవరైతే ఉన్నాడో ఆయన కొడంగల్ వాసి కాదా? ఆయనకు అక్కడ భూమి లేదా? సురేష్ ఎక్కడనన్నా రాళ్లతోటి కొట్టినాయి, లేకపోతే కర్రలతోటి కొట్టినాయి, అధికారులను కొట్టినాయి, ఏమన్నా ఫోటోస్ ఉంటే బయట పెట్టమని చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫార్మాస్యూటికల్ బాధితులు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతులు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరుద్యోగులు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, ఎంఐఎం వాళ్ళు ఉంటారు, సిపిఐ వాళ్ళు ఉంటారు, సిపిఎం వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. కానీ ఇది రైతుల ఉద్యమం. దానికి రాజకీయం రంగు పులమడం ఎంతవరకు కరెక్ట్ అండి? వీళ్లకు సమస్యలకు పరిష్కరించే తెలివి లేక టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రమే. అంటే అర్ధరాత్రి 40 మందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అందులో దాదాపు కొంతమందిని విడిచిపెట్టారు, 16 మందిని అరెస్ట్ చేశారు. ఆ 16 మందిలో కూడా మీ పార్టీ వారే ఉన్నారని కూడా ఆరోపణ ఉంది. ఇప్పుడు బేడీలేసుడు ఏంటంటే, ఇప్పుడు మా పార్టీ వల్ల, మీ పార్టీ వల్ల, ఇంకో పార్టీ వల్ల కాదు, వాళ్ళు రైతులు అవునా కాదా అనేది ఇక్కడ తెలవాలి. మీ మీడియా ముఖంగా వాళ్ళు రైతులా, వాళ్ళకు భూమి ఉన్నదా లేదా, నిన్న దాడులు చేసింది రైతులే కదా, వాళ్ళను రాజకీయంగా ఎందుకు రంగులు పులుముతున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే నిరసన తెలిపే హక్కు, నైతిక బాధ్యత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదా? అంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, పవన్ గారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంటే కలెక్టర్ మీద దాడి జరుగుతూ, మీ ప్రభుత్వ హయాంలో దాడి జరుగుతూ మీరు ఖండించారని ఒక మాట అన్నారు. నిజంగా మీ ప్రభుత్వం మీద జరిగితే మీరు ఖండించరా? ఇప్పుడు డెఫినెట్ గా ఖండిస్తాము. ఇంకొకటి ఏంటంటే, ఇది కలెక్టరే బయటికి వచ్చి ఏం చెప్పిండ్రండి, నా మీద దాడి జరగలేదు, మీరు పెన్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ఆయననే మాట్లాడిండ్రు, ఆయననే చెప్పిండ్రు. అవునా కాదా? అందరం విన్నాము, సోషల్ మీడియాలో చూసినాము, మీడియా ముఖంగా కూడా ఆయన చెప్పిండ్రు, నా మీద దాడి జరగలేదు. ఇప్పుడు అధికారుల మీద దాడి జరుగుతున్నది అనంటే ప్రభుత్వం మీద దాడి జరుగుతున్నట్టే లెక్క. అధికారులనే దంచుతున్నారంటే రేపు రేవంత్ రెడ్డిని కూడా దంచుతారనేది లెక్క. ఫార్మా కంపెనీలతోటి ఇప్పుడు మూసీని మొత్తం ప్రక్షాళన చేస్తాము అది అని చెప్తున్నారు. మూసీ మురికికి ఫార్మా కంపెనీలే కాదా కారణం? 60 ఏళ్ల పాలన కాదా కారణం? ఇప్పుడు మాకే కాదండి, తెలంగాణ ప్రజలకు మొత్తం కనిపిస్తుంది. నిన్ననే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు మా ఇంటికి వచ్చిండ్రు. కేసీఆర్ గారి మీద మీరు వీడియోలు చేస్తారు, అమ్మా మేము భార్యల మీద పుస్తకాలు కూడా కుదబెట్టుకున్నాం, ఇప్పటి వరకు భూముల రేట్లు డమాల్ మన్నాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అని వాళ్ళు వాళ్ళ గోడును విన్నబుచ్చుకుంటున్నారు తెలుసా ఇంటికి వచ్చి. ఇంకొకటి ఏంటంటే, కొందరు నేతలు అక్కడ కొడంగల్లో ఏం జరుగుతుందో చెప్తే విస్తుపోయే నిజాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ 1500 ఎకరాలు అని చెప్పిండ్రు ఫార్మాస్యూటికల్ కంపెనీకి, దాన్ని కాస్త పెరిగిస్తూ పోయి 3000 ఎకరాల వరకు పోయింది. అది పేద ప్రజల భూములు గుంజుకునే స్థాయికి పోయిందన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే, ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అర్ధెకరం ఉన్న ప్రజల భూములు కూడా గుంజుకోవడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోతారు. కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు భూసేకరణ మాత్రమే జరుగుతుంది అనేసి లింగం యాదవ్ చెప్తున్నాడు. భూసేకరణ జరుగుతున్న సమయంలో రోడ్లేసిండ్రు, విద్యుత్ స్తంభాలేసిండ్రు, అక్కడ లేఅవుట్లను పెట్టిండ్రు. ఎట్లా పెడతారండి? రైతులకు ఇష్టం లేకుండా, వాళ్ళు భూములు ఇవ్వకుండా ఇవన్నీ ఎట్లా చేస్తారండి? ఇవన్నీ ఏందంటే రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆయనకు పాలన చేతన కాక, ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లా ప్రజలను పిలిచి మాట్లాడే శక్తి, ధైర్యం ఆయనకు లేదా? ప్రజలతోటి చర్చించరాదా?
ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో అర్థమైతలేదు, ఎందుకు ఇంత అహంకార ధోరణితో పోతున్నాడో అర్థమైతలేదు. ఆయన అల్లుడి కోసం, ఆయన బిడ్డ కోసం, ఈ కంపెనీ కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాడు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆయన అల్లుడి బిడ్డ కంపెనీలు ఎన్నేండ్ల నుంచి వచ్చినాయి, ఎప్పుడు ఇవన్నీ పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతున్నాయి అనేసి కూడా అర్థమైతుంది. ఎవరైతే రైతులు వాళ్ళ భూములు వాళ్ళకు కావాలని, చరిత్ర చెప్తున్న నిజాలండి, వాళ్ళ భూములు వాళ్ళకు కావాలని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రో, ఢిల్లీలో ఏం జరిగిందో మనం చూసినాం. నల్ల చట్టాలను మోడీ గారు రైతుల మీదికి రుద్దిండ్రు. వాళ్ళను ముందేమన్నారండి, కలకిస్తాను, అది పాకిస్తాను, వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తున్నారు అనేసి మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా అన్నారు. వాటి మీద కూడా వెనకకు పోయే చూసినాం మనం. బీజేపీ వాళ్ళు వాటి మీద కూడా, నల్ల చట్టాల మీద వెనుకకు తగ్గిండ్రు. వీళ్ళెందుకు రైతులకు ఇష్టం లేకుండా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకు రేవంత్ రెడ్డి దీన్ని కక్షపూరితంగా వ్యవహరిస్తూ వాళ్ళ అల్లుడి కంపెనీలు పుట్టగొడుగుల్లా పెరగడానికి రైతుల భూములను గుంజుకుంటారా? దేనికోసం? ఇప్పుడు సురేష్ అంటున్నారు, సురేష్ అనే వ్యక్తి 40 సార్ల నరేందర్ రెడ్డి తోటి మాట్లాడిండా, ఇంకోటితోటి మాట్లాడిండా, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తే బయట పడుతున్నాయా? ఇవన్నీ న్యాయస్థానం చూసుకుంటది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ప్రజలకు ఇష్టం లేకుండా వాళ్ళ మీద రుద్దాలని చూస్తున్నారో ప్రజా అభిప్రాయ సేకరణ చేయండి. ముందు వాళ్ళని పిలిచి మాట్లాడండి. మీకు ఎకరానికి ఇంత ఇస్తాము, మీ కంపెనీలు వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఏదో విధంగా మిమ్మల్ని ఆదుకుంటాము అని చెప్పండి. ప్రజల దగ్గరికి పోయి మాట్లాడండి. వాళ్ళను ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు చూడండి, మేము లాఠీలేసినాం, వాళ్ళు లాఠీలేసిండ్రు, మేము అది బేడీలేసినాం, వాళ్ళు బేడీలేసిండ్రు కాదు. ఖమ్మంకి పోయితే వరదలు వస్తే అక్కడికి హెలికాప్టర్ పోవడానికి లేదు. ఇప్పుడు హెలికాప్టర్ల మీద ఎంత రాజకీయం చేస్తున్నారో మనం చూస్తున్నాము. వాళ్ళ ఫంక్షన్లో, వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలకు హెలికాప్టర్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు, ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు.